మ్యామ్ చూస్తూ ఉంటాము సాధారణంగా మహిళలు బయటికి వచ్చి తమ హెల్త్ ఇష్యూస్ని గురించి చెప్పుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది భయపడుతూ ఉంటారు. మరి మెడికల్ క్యాంప్కి మహిళలు వచ్చారు, చూపించుకున్నారు. సో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఐడెంటిఫై చేశారు? ఎక్కువగా మనం 13 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే దాన్ని మన అడోల్సెంట్ ఏజ్ గ్రూప్ అంటాము. అక్కడి నుంచి ఎక్కువగా ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి ఈ మధ్య ఎక్సర్సైజ్ లాంటిది ఏం ఉండట్లేదు, టైం షెడ్యూల్ ఉండట్లేదు. ఎక్కువగా బయట ఓవర్ ఫుడ్ తింటాం, జంక్ ఫుడ్ తినటం వల్ల ఓవర్ వెయిట్ అవుతున్నారు, లేదంటే మొత్తానికి డెఫిషియన్సీలో వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పీసీఓడి లాంటిది ఇష్యూస్ వస్తుంది. పీసీఓడి అనేది ఏంటంటే వాటర్ బబుల్స్ లాగా ఉంటుంది ఓవరీలో. దానివల్ల ఏమవుతుందంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, 3 మంత్స్కి ఒకసారి రావటం, లేదంటే ఓవర్ బ్లీడింగ్ అవటం, ఇవన్నీ ఇష్యూస్ అన్నీ ఉంటుంది. అది మనకి 13-14 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు కంటిన్యూస్గా వచ్చే ఈ మధ్య ప్రాబ్లం. అది ఒకటి వచ్చేసి మోస్ట్ కామన్ ప్రాబ్లం. దాని తర్వాత వచ్చేసి చాలామంది ఏంటంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అనే కంప్లైంట్స్తో ఎక్కువ వస్తారు. వైట్ డిశ్చార్జ్ వచ్చేసి చాలా రీజన్స్ వల్ల వస్తుంది. అది కానీ ఇన్ఫెక్షనా కాదా లేదంటే నార్మలా మనం తెలుసుకోవటానికి నార్మల్గా మనం ఇక్కడ స్వాబ్ టెస్ట్ అని చేస్తాము. ఆ టెస్ట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటే దాని తగ్గట్టు మనం యాంటీబయాటిక్స్ ఇస్తాము. ఇన్ఫెక్షన్ కాకపోతే అది నార్మల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకొకటి మన ఈ మధ్య సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ప్యాప్స్మియర్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. అది ప్రతి ఫీమేల్ 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ప్యాప్స్మియర్ అనేది టెస్ట్ చేయించుకోవాలి. అది వన్స్ ఇన్ ఎవ్రీ 3 ఇయర్స్ చేయించుకుంటే వాళ్ళకి మంచిది. దానివల్ల ఏంటంటే క్యాన్సర్ని మనం ముందు డిటెక్ట్ చేయగలుగుతాము, ఇనిషియల్ స్టేజ్లోనే దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. సరే. సో ఈరోజు బస్తీల నుంచి, కాలనీల నుంచి అనేక మంది మహిళలు వచ్చి చూపించుకున్నారు కదా మ్యామ్. సో వాళ్ళల్లో ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి మీరు ఐడెంటిఫై చేశారు? చాలామందికి ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ అని ప్రాబ్లం ఉంది. ఓవర్ బ్లీడింగ్కి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఓవర్ బ్లీడింగ్ అనేది చాలామంది ఫీమేల్స్కి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ మందికి ఫీమేల్స్కి ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం చెప్పినట్టు కొంతమంది పెళ్లి కాలేని అమ్మాయిలకి వచ్చేసి పీసీఓడి ఇష్యూస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో ఈరోజు మెయిన్గా వచ్చింది ఈ 3 మెయిన్ రీజన్స్ వల్ల అయితే చాలామంది ఉన్నారు. సో ఇందుకు సంబంధించి మెడికేషన్ ఏ విధంగా ఉంటుంది మ్యామ్? అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేసుకోవాలా, లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా? ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది దీనికి? పీసీఓడికి అయితే మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజ్ ఉండాలి. లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్, వెయిట్ లాస్, ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. వైట్ డిశ్చార్జ్ వచ్చేసి పర్సనల్ హైజీన్ వల్ల, డైట్ వల్ల ఉంటుంది. ఓవర్ బ్లీడింగ్ అనేది మన అల్ట్రాసౌండ్ చేసుకుని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేనివల్ల మనకి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, ఏదైనా యూట్రస్లో ప్రాబ్లం ఉందా, లేదు అది నార్మల్గా ఉందా, లేదంటే వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తుందా అని మనం తెలుసుకోవాలంటే ఒకసారి మనం అల్ట్రాసౌండ్ చేసుకుని అది ఇన్ కేస్ అన్నీ నార్మల్గా ఉంటే మనం నార్మల్గా ట్రీట్మెంట్ ఇచ్చి అది తగ్గించవచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా చాలామంది మహిళల్లో ఈ పీసీఓడికి సంబంధించే కానీ లేదంటే ఇతరత్ర గైనిక్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఇందుకు సంబంధించి లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అయితే డాక్టర్లు చెప్తున్నారు. వీడియో హరీష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.